హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు కనుక మనం నిఫ్టీలో చూసుకుంటే మార్నింగ్ కొంచెం గ్యాప్ అప్ అయినా సరే ఇమీడియట్గా చాలా వాలటైల్గా ఉంది. అండ్ అది కంప్లీట్గా 16,000 లెవెల్ అయితే క్రాస్ చేయడానికి అయితే చాలా వరకు ట్రై చేసిందని చెప్పొచ్చు, ఒక 2-3 టైమ్స్. బట్ అదైతే 16,000 లెవెల్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. అండ్ మనం టెలిగ్రామ్లో కూడా క్లియర్గా ఒక మెసేజ్ అయితే పెట్టాము. 16,000 బ్రేక్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ సస్టైన్ అవుతేనే ఈ లెవెల్ తర్వాత మనం లాంగ్ వెళ్ళొచ్చు, లేకపోతే లాంగ్ వెళ్ళడానికి అంత కంఫర్ట్గా లేదు అనేసి. అండ్ యుఎస్ మార్కెట్ కూడా కంప్లీట్గా ఈరోజు వాలటైల్గానే ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్గా డే లో ఒకసారి అయితే చెక్ చేయడానికి అయితే వచ్చింది. అండ్ మళ్ళీ అగైన్ ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడనే ఫ్లాట్లోనే ఈరోజు నిఫ్టీ అయితే క్లోజ్ అయింది. ఒకసారి డైలీ చార్ట్ చూద్దాము ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ఇది నిఫ్టీ డైలీ చార్ట్. ఇక్కడ మనం చూసుకుంటుంటే డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో మనం లాస్ట్ వీక్ నుంచి చెప్తున్న లెవెల్స్ అయితే ఇవే 15,789 అండ్ 16,137. ఈ 2 లెవెల్స్ మధ్యలోనే ఇప్పుడు డోజీ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. అండ్ దీన్ని నెక్స్ట్ సపోర్టింగ్ క్యాండిల్ ఏదైతే గ్రీన్లో వస్తుందా రెడ్లో వస్తుందా అనేది రేపు అయితే డిసైడ్ అవుతుంది. ఇప్పటివరకు అయితే ఇంకా కన్సల్టేషన్లోనే రన్ అవుతుంది. సో అంటిల్ అన్లెస్ ఈ 2 లెవెల్స్ క్లియర్ అయ్యే వరకు మనకి నిఫ్టీలో ఒక క్లియర్ పిక్చర్ అయితే పొజిషనల్ వ్యూ అయితే అప్పటి వరకు రాదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద క్లియర్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఫర్ ద క్యాండిల్స్. ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం అది ఈరోజు ఎలా పర్ఫామ్ చేసిందో. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్లో చూస్తే సేమ్ నిఫ్టీ లాగానే మార్నింగ్ 34,000 దగ్గరికి వెళ్ళింది. బట్ ఆల్మోస్ట్ 33,900 దగ్గర 2-3 టైమ్స్ కూడా టెస్ట్ చేసి ఈ లెవెల్ బ్రేక్ చేయలేక ఆల్మోస్ట్ ఫ్లాట్లోనే క్లోజ్ అయ్యింది. అండ్ దీంట్లో కూడా కిందకి వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి కూడా క్లియర్ కట్గా ఏ ఇండికేషన్ అనేది రాలేదు. అండ్ ఇవాళ అయితే హెచ్డిఎఫ్సి 1,300 లెవెల్స్ అయితే పైన కింద ఊగిసలాడుతూ కనిపించింది. అది కూడా ఒక కొంచెం వాలటైలిటీకి ఒక రీజన్ అని చెప్పొచ్చు. లెట్ us చెక్ ద బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్లో అయితే సపోర్ట్ దగ్గర అయితే మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అండ్ ఈ విక్స్ ఏదైతే ఉన్నాయో అవి కింద పైన మీరు చూస్తే కనుక టాప్ అండ్ బాటంలో సెల్లింగ్ ప్రెషర్ అండ్ సపోర్ట్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. బేర్స్ ఎంత బాగా పుష్ చేస్తున్నారో బుల్స్ కూడా అంతే బాగా ప్రైస్ని కింద పడకుండా అయితే పైకి తీసుకెళ్ళడానికి అయితే అంతే ట్రై చేస్తున్నాయి. అండ్ 33,000 అయితే డే లోగా మనం చెప్పుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీకి కూడా 34,000 వచ్చి చాలా క్రిటికల్ లెవెల్. అండ్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు కూడా బుల్స్ అనేవి కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండదు. అండ్ ఇది ఏదైనా సరే రేంజ్ బ్రేక్ అవుతేనే తప్ప మనకి పొజిషనల్గా ఒక వ్యూ అనేది రాదు. ఇది ఆల్మోస్ట్ డోజీ కాకపోయినా సరే ఒక అన్సర్టనిటీ, ఒక అన్డెసిషన్ అయితే ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాము బికాస్ ఆఫ్ దీస్ వీక్స్. సో 1 or 2 డేస్లో మోస్ట్లీ మనకి ఏదైనా డైరెక్షన్ రావాలి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కనుక 33,200 లెవెల్ కనుక సస్టైన్ అయిపోతే వీ కెన్ సీ 32,200 లెవెల్స్ సూన్. సో టీటీఎస్ స్టాక్ పిక్స్లో రేపటికి ఏ ట్రేడ్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. సో టీడీఎస్ పిక్స్లో స్టాక్ పిక్స్లో మనం చూస్తున్న ఫస్ట్ స్టాక్ వచ్చి బంధన్ బ్యాంక్. సో ఇది ఒక సప్లై జోన్ అయితే ఇక్కడ స్ట్రాంగ్గా ఉంది. ఇదే లెవెల్లో చాలాసార్లు మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడడం అయితే మనం చూడొచ్చు చార్ట్లో. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ఇక్కడ నుంచి టెస్ట్ చేసి అయితే వచ్చింది. అండ్ ఇంకొక మనకి ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ మనకి డ్రా అవుతుంది. సో ఇన్ కేస్ రేపు కనుక ఈ ట్రెండ్ లైన్ డ్రా అయ్యి అంటే ఆల్మోస్ట్ ఈ డే హై 343 కనుక బ్రేక్ అయ్యి మినిమం ఒక 15 మినిట్స్ సస్టైన్ అయితే కనుక వీ కెన్ గో ఫర్ లాంగ్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 346 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 351. ఒకవేళ 351 కనుక హోల్డ్ అయ్యింది రేపే కనుక పెద్ద క్యాండిల్ వచ్చి సస్టైన్ అవుతుంది అనుకుంటే కనుక వీ కెన్ గో ఫర్ స్వింగ్. దీంట్లో కూడా 1:1 1:2 మినిమం రిస్క్ రివార్డ్ రేషియోగా పెట్టుకోండి. ఓకే. అండ్ సెకండ్ స్టాక్ వచ్చేసి మహీంద్రా హాలిడేస్. అండ్ మహీంద్రా హాలిడేస్ వచ్చి చాలా కన్సల్టేషన్ తర్వాత ఒక స్టీప్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్గా. సో ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేద్దాం. సో ఇప్పుడైతే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే క్లియర్గా మనకు ఒక విజిబుల్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి కూడా. సో ఇది బ్రేక్ అవుతే కనుక ఇమీడియట్గా నెక్స్ట్ 246 తర్వాత కనుక సస్టైన్ అవుతే మినిమం 15 మినిట్స్ క్యాండిల్లో. అండ్ 260 వచ్చి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 270 అండ్ దెన్ ఫైనల్ వచ్చి 275 దాకా మనం చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ టీడీఎస్ పిక్స్లో థర్డ్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. ఇక్కడ చూసి ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ అయితే వచ్చింది మనకి. ఇది ఇక్కడ సపోర్ట్ ఆల్మోస్ట్ 3-4-5 టైమ్స్ తీసుకుంటుంది ఇక్కడ సేమ్ లెవెల్లో సపోర్ట్ అయితే.
ఓకే, ఇదంతా కూడా సపోర్ట్ ఏరియా తీసుకుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ రోజు ఏదైతే ఉందో ఈ హై బ్రేక్ అయితే కనుక వీ కెన్ గో ఫర్ లాంగ్. అండ్ ఒక్కసారి ఈ ట్రెండ్ లైన్ ఏదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ దీని ట్రెండ్ అయితే మనకి డిసైడ్ అవుతుంది. ఓకే, అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ వచ్చి 560 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 570 అండ్ 580. ఓకే, సో ఇంకొక టీటీఎస్ పిక్స్లో లాస్ట్ స్టాక్ వచ్చి ఆల్ టైమ్ ఫేవరెట్ ఐటీసీ. ఇది వచ్చి ఒక బేస్ అయితే ఫామ్ అయింది క్లియర్గా ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ తర్వాత నుంచి ఇక్కడ ఒక మంచి డిమాండ్ జోన్ అయితే ఉంది. ఆల్మోస్ట్ రేపు కనుక ఈ 250 లెవెల్ కనుక టచ్ అయింది అనుకుంటే కనుక అండ్ అక్కడ నుంచి కనుక బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 255 అండ్ 266, 260 ఈజ్ ద సెకండ్ టార్గెట్. అండ్ స్వింగ్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇది కనుక ఈ డిమాండ్ జోన్ ఏదైతే కనుక బ్రేక్ చేయలేదు అనుకుంటే కనుక మనం పైకి అయితే వెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి దీనికి, అది మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ ద వీడియో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్.